హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్ ఫ్యామిలీ, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో టుడే వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. సో అప్డేట్స్ వచ్చేసి టుడే జరగబోయే 360 వెబినార్ కన్ఫర్మ్ అయిపోయింది. యాష్మిన్ ఫరీద్ సార్ ఆల్సో రాబోతుండు. సో ఈ పాయింట్ గురించి మాట్లాడుకుందాము. అండ్ అరబిక్ వెబినార్ అప్డేట్ అనేది బ్యాక్ ఆఫీస్లో రావడం జరిగింది. సో ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫౌండర్స్, ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ కాబోతుంది. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కంపల్సరీ ఈ వీడియో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి టుడే మనకు 360 వెబినార్ జరగబోతుంది. మాటి సార్, క్రిస్ సార్, రెడ్ సార్, సో వీళ్ళతో పాటు టుడే యాష్మిన్ ఫరీద్ సార్ ఆల్సో రావడం జరుగుతుంది. కన్ఫర్మ్ అయిపోయింది యాష్మిన్ ఫరీద్ సార్ వస్తున్నట్టు. సో మాటి సార్, రెడ్ సార్, క్రిస్ సార్ లింక్ ఆల్సో సెండ్ చేయడం జరిగింది. ఇన్విటేషన్ త్రూ యాష్మిన్ ఫరీద్ సార్ అండ్ యాష్మిన్ ఫరీద్ సార్తో పాటు స్పెషల్ లీడర్ ఆల్సో నేటి జరగబోయే 360 వెబినార్లో రాబోతున్నారు. సో ఫౌండర్స్, టుడే జరగబోయే 360 వెబినార్ ఎవరు మిస్ కాకూడదు. సో ఆ వెబినార్ టైమింగ్ 12:30 అలా స్టార్ట్ అవుతుంది. సో ఆ వెబినార్ స్టార్ట్ కాగానే ఆ వెబినార్ లింక్ నేను వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ బ్యాక్ ఆఫీస్లో ఆల్సో లింక్ ఉంది, మీరు ఆల్సో చూడొచ్చు ఫౌండర్స్. అయితే టుడే మనకు నైట్ ఏమైనా మంచి మంచి అప్డేట్స్ రావచ్చు విత్డ్రాల్కు రిలేటెడ్. అండ్ నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుంది, సో దానికి రిలేటెడ్ ఆల్సో అప్డేట్ రావచ్చు. సో ఈ పాయింట్ క్లియర్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నైట్ జరిగిన అరబిక్ వెబినార్ అప్డేట్స్ బ్యాక్ ఆఫీస్లో రావడం జరిగింది. ఎవరైనా చూడకపోతే, రీడ్ చేయకపోతే క్లియర్గా రీడ్ చేయొచ్చు. చాలా క్లియర్గా అప్డేట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో మనము 2023లో చాలా అంటే చాలా పెద్ద పెద్ద అచీవ్మెంట్ అనేది రీచ్ కావడం జరిగింది. ఆ అచీవ్మెంట్స్ వచ్చేసి కొన్ని పబ్లిక్లీ షేర్ చేసుకోవాలి, కొన్ని పబ్లిక్లీ షేర్ చేసుకోకూడదు. సో అచీవ్మెంట్ ఏందో మీరు ఒకసారి తెలుసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, షాక్ అవుతారు అనే ఉద్దేశం ఆల్సో చెప్పడం జరిగింది. అండ్ ఎలా అయితే మనము బిగ్ అచీవ్మెంట్ రీచ్ అయినామో అలానే మనము ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయడం జరిగింది. ఆ ఛాలెంజెస్ ఆల్సో ఫేస్ చేసుకొని మనము గ్రో కావడం జరుగుతుంది అని ఈ పాయింట్ ఆల్సో షేర్ చేయడం జరిగింది. అండ్ బంగ్లాదేశ్ గురించి ఆల్సో చెప్పడం జరిగింది. సో బంగ్లాదేశ్ లో కొందరు బ్యాడ్ ఫౌండర్స్ ఉన్నారు, కొందరు మంచి ఫౌండర్స్ ఉన్నారు. సో కొందరు బ్యాడ్ ఫౌండర్స్ బిహేవియర్ వల్లనే ప్రజెంట్ చాలా అంటే చాలా ప్రాబ్లం రావడం జరిగింది బంగ్లాదేశ్ లో. సో వాళ్ళు ఎంత బ్యాడ్ గా బిహేవ్ చేసినా సో వాళ్ళే నష్టపోతారు. సో కంపెనీకు ఏం చేయలేరు, కంపెనీ పని కంపెనీ చేసుకుంటా పోతుంది, కంపెనీ అన్ని హ్యాండిల్ చేసుకుంటా పోతుంది. అయితే వాళ్ళు వాళ్ళ లైఫ్ అనేది మిస్ అవుతారు, వాళ్ళు వాళ్ళ హ్యాపీనెస్ అనేది మిస్ అవుతారు. వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది, ఆన్ ప్యాషన్లో బాగుంటే సో వాళ్ళు బ్యాడ్గా బిహేవ్ చేస్తే, టార్గెటెడ్ చేస్తే సో మనకి ఎవరేం చేయలేరు. సో మనము ప్యూర్ లీగల్ కంపెనీ, మనతో పాటు గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ తోటి అగ్నెస్ట్గా ఉన్నాము. అండ్ ఆ గవర్నమెంట్లో యుఎస్ఏ గవర్నమెంట్ ఆల్సో ఉంది. సో వీళ్ళెవరు ఏమన్నా, ఎవరు నెగటివ్గా పోర్ట్రేట్ చేసినా అండ్ ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఆన్ ప్యాచ్కి ఏం చేయలేరు అని ఈ పాయింట్ ఆల్సో యాష్మిన్ ఫరీద్ సార్ షేర్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రెసెంట్ ఆన్ ప్యాచ్లో ఫౌండర్ ప్లస్ కస్టమర్ టోటల్ 3 మిలియన్ కాబోతున్నారు. 3 మిలియన్ అంటే ప్రజెంట్ మనము 1.4 మిలియన్ ఫౌండర్స్ ఉన్నాము. అండ్ కస్టమర్ ఆల్సో ఇంకా ఒక 10 to 15 డేస్ అయితే 3 మిలియన్ కావచ్చు. సో కస్టమర్ ఆల్సో 1.6 మిలియన్ కస్టమర్ అవుతారు. సో అయితే చూసుకోండి ఫౌండర్స్, డే బై డే ఓన్లీ మనకు ఇది న్యాచురల్ కస్టమర్ బేస్ మాత్రమే, మార్కెటింగ్ క్యాంపెయిన్ నుంచి వచ్చిన బేస్ మాత్రమే. ఇంకా టార్గెటెడ్ కస్టమర్ యాష్మిన్ ఫరీద్ సార్ చాలా ఉంటుంది. ఆ టార్గెటెడ్ ఏందో యాష్మిన్ ఫరీద్ సార్ మనకు ఫ్యూచర్లో మేబీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఈ పాయింట్ ఆల్సో యాష్మిన్ ఫరీద్ సార్ షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ చాలా కంపెనీస్ ఉంటాయి. ఆ చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే ఓన్లీ వాళ్ళ యొక్క ఓన్ ప్రాఫిట్ గురించి థింక్ చేసి వాళ్ళ ఓన్ ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసుకుంటాయి. బట్ ప్రజెంట్ ఆన్ ప్యాసివ్ అలా కాదు. ఆన్ ప్యాసివ్ గోల్ ఏంది? హ్యుమానిటీ లిఫ్టింగ్ అప్, మెయిన్లీ హ్యుమానిటీ లిఫ్టింగ్ అప్. ఏదైతే గోల్, ఏదైతే మనము స్టార్టింగ్ లో అనుకున్నామో సో అదే ప్రజెంట్ మేము ఫాలో అయ్యి గ్రో అవుతున్నాము. అయితే ఇక్కడ ఆన్ ప్యాసివ్ టోటల్లీ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ కోసము, మీ కోసం వర్క్ చేయడం జరుగుతుంది. కంపెనీకు ఎటువంటి ప్రాఫిట్ లేదు, ఓన్లీ లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ అండ్ మీకు ప్రాఫిట్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఆన్ ప్యాసివ్ ఉంది. అండ్ మన కోసమే వర్క్ చేయడం జరుగుతుంది అని ఇక్కడ యాష్మిన్ ఫరీద్ సార్ క్లియర్ గా షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆన్ ప్యాసివ్ లో ఉన్న ఫ్యామిలీస్ చాలా బెటర్గా ఉంటాయి. అండ్ ఆన్ ప్యాచ్లో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైనా కానివ్వండి, మెయిల్ పాస్వర్డ్ ఇచ్చి అయినా వాళ్ళ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పేమెంట్ ప్రాసెసర్ గురించి ఆల్సో మాట్లాడడం జరిగింది. సో మనము న్యూ పేమెంట్ ప్రాసెసర్ తోటి వచ్చినాము. ఆ న్యూ పేమెంట్ ప్రాసెసర్లో చాలా గ్లిచెస్ వచ్చినాయి. సో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎలాంటి గ్లిచెస్ అంటే చాలా మంది కనెక్ట్ ప్యాకేజెస్ బై చేస్తుంటే సో ప్యాకేజెస్ బై అయినాయి, బట్ ఐడి యాక్టివేట్ కాలేదు. బట్ ఇక్కడ ఆ ప్రాసెసర్ ఏదైతే గ్లిచ్ వచ్చిందో, ఆ గ్లిచ్ వచ్చిందని మనం ఎక్కడైనా ఆగిపోయినామా, నెవర్ గివ్ అప్. సో మనము గ్రో అవుతూనే ఉన్నాము. అండ్ ఆ మిస్టేక్ మన మిస్టేకే. ఆ మిస్టేక్ త్రూ ఇక్కడ ఏమవుతుంది, మనకు ఆ మిస్టేక్ త్రూ ఒక లెర్నింగ్ అనేది వస్తుంది.
అయితే నేర్చుకుంటున్నామో అయితే ఏవైతే ఐడీస్ యాక్టివేట్ కాలేదో ప్రజెంట్ 1 by 1 ఐడీస్ అనేవి యాక్టివేట్ అవుతున్నాయి అండ్ అక్కడ నంబర్ ఆల్సో మెన్షన్ చేయడం జరిగింది. సో నియర్లీ 3170 ఐడీస్ యాక్టివ్ కాలేదు, పేమెంట్ కట్టేనాయి. సో ఐడీస్ అన్ని యాషుమ్ ఫరే సార్ దగ్గర ఉన్నాయి అండ్ ఎవరైతే గూగుల్ షీట్ ఫిల్ చేసిరో అండ్ ఎవరైతే మెయిల్స్ సెండ్ చేసిరో సో వాళ్ళవి 1 by 1 యాక్టివ్ అవుతున్నాయి. ఎవరు వరి కావాల్సిన అక్కర్లేదు. ఈ ఇన్ఫర్మేషన్ యాషుమ్ ఫరే సార్ దగ్గర ఆల్సో ఉంది. సో ఈ పాయింట్ షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ తారక్ సార్ ఏం చెప్పడం జరిగిందంటే సో ప్రజెంట్ ఈ వరల్డ్ వైడ్ 3 పెద్ద కంపెనీస్ ఉన్నాయి. డాటా కలెక్ట్ చేసుకునే 3 మెయిన్ కంపెనీస్ ఉన్నాయి. సో 1 కంపెనీ వచ్చేసి యూకే అండ్ 2 కంపెనీస్ వచ్చేసి యుఎస్ఏ నుంచి. సో ఆ కంపెనీస్ యొక్క రెవెన్యూ ఎంత అంటే $500 million ప్రజెంట్. అయితే ఇక్కడ ఆన్ ప్యాసివ్ $250 to $3 million అనేది ప్రజెంట్ మనము రీచ్ అవ్వబోతున్నాము. త్వరలో మనం ఆల్సో ఇలా వర్క్ చేయబోతున్నాము. అయితే చూడండి ఫౌండర్స్, ఈక్వల్ టు 3 కంపెనీ మనము గ్రో అవుతున్నాము. ఇక్కడ అయితే పెద్ద కంపెనీ అని వాటికే ఫీల్ అవుతున్నాము. అయినా ఇక్కడ ఆన్ ప్యాసివ్ సింగిల్ కంపెనీ సో రీచ్ అవ్వడానికి సిద్ధపడుతుంది. అయితే ఇక్కడ మనము చూసుకోండి, ఏవైతే ఈ టోటల్ రెవెన్యూ ఉందో ఈ రెవెన్యూ ఎవరి దగ్గరకు పోతుంది? కంపెనీ దగ్గరకు పోతుంది. సో కంపెనీకు ప్రాఫిట్ వచ్చిందంటే ఆటోమేటికల్లీ ఫౌండర్స్ ఆల్సో ప్రాఫిట్ వచ్చినట్టే. ఈ పాయింట్ ఇక్కడ ఎవరు మర్చిపోకూడదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కమాల్ సార్ ఆల్సో ఏం చెప్పడం జరిగిందంటే ప్రజెంట్ పేమెంట్ ప్రాసెసర్ లో ప్రాబ్లం వచ్చింది. అయితే ఆ గ్లిచ్ సాల్వ్ చేయడానికి మనము వేరే కంపెనీకి హైర్ చేసుకున్నాము అండ్ డే బై డే మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. అండ్ డే బై డే బెటర్ అవుతుంది మన ప్రాబ్లము. అయితే ఇక్కడ మనము వేరే కంపెనీకి హైర్ చేసుకున్నాము అంటే ఆ కంపెనీ మన కంపెనీకి కొంటా అంటే మనము సేల్ చేయడానికి సిద్ధంగా లేము. ఎందుకంటే మన కంపెనీ సేల్ కాదు, మన కంపెనీ వేరే కంపెనీస్ కు కొనుక్కుంటే బట్ మనం మాత్రం సేల్ కాము. సో ఎవరైనా సరే ఆన్ ప్యాసివ్ లో పార్ట్ అవ్వాల్సిందే బట్ మనము పార్ట్ కాము. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనము నెవర్ సేలబుల్ కంపెనీ, మనము ఓన్లీ మన ఓన్ గా మనం అన్ని క్రియేట్ చేసుకోబోయే కంపెనీ అండ్ వేరే కంపెనీకి ఫ్యూచర్ ఇచ్చే కంపెనీ మన కంపెనీ అని పాయింట్ ఆల్సో షేర్ చేయడం జరిగింది. అండ్ మనం ఒక టార్గెట్ తోటి వచ్చినాము, మన గోల్ తోటి వచ్చినాము, ఆ గోల్ లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీ. సో అదే కంటిన్యూ అవుతుంది అండ్ ఫౌండర్ కోసము వర్క్ చేయడం జరుగుతుంది అండ్ ఫౌండర్స్ ఒక ఫ్యూచర్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. సో ఈ పాయింట్ ఆల్సో చెప్పడం జరిగింది. సో ఫౌండర్స్ ప్రజెంట్ నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నోట్అవుట్ చేసుకున్నా. సో టుడే 360 వెబినార్లో యాషుమ్ ఫరే సార్ మంచి పాయింట్స్ షేర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రాబోయే వీడియో మీకు రావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. వీఆర్ సో ఇన్ ఇట్ 2 minutes సైనింగ్ అప్ ఆన్ ప్యాసివ్ కృష్ణ.